Hello all, welcome back to my YouTube channel. Hope you all are doing good. ఈ వీడియోలో నేను యూకే నర్సింగ్ జాబ్ ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్లీ మనం షిఫ్ట్స్ విషయానికి వస్తే 8-hour షిఫ్ట్స్ ఉంటాయి, 12-hour షిఫ్ట్స్ ఉంటాయి, 10-hour షిఫ్ట్స్ ఉంటాయి. మ్యాక్సిమం నర్సెస్ 12-hour షిఫ్ట్స్ చేస్తుంటారు. అండ్ మీకు చూసుకుంటే కొంతమంది పార్ట్ టైం ఎంప్లాయీస్ గా వర్క్ చేస్తారు, కొంతమంది ఫుల్ టైం ఎంప్లాయీస్ గా వర్క్ చేస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ద నర్సెస్ ఎవరైతే ఓవర్సీస్ నుంచి వస్తారో వాళ్ళు ఎలా అయినా సరే ఫుల్ టైం ఎంప్లాయీస్ గానే రావాలి, అప్పుడే వాళ్ళకి వీసా అది ఓకే అవుతుంది. ఇప్పుడు మీరు 37.5 hours అంటే మీకు వీక్లీ 3 days వర్క్ చేయాలి. ఆ 3 days కూడా మీకు రొటేషన్ వైజ్ ఇస్తారనమాట. ఒకసారి మండే ట్యూస్డే 2 days వర్క్ చేస్తే మేబీ ఆఫ్టర్ 2 days కానీ ఆఫ్టర్ మండే కానీ మీరు వర్క్ చేయొచ్చు. సో ఓవరాల్గా మీకు 37.5 hours వీక్లీ వర్క్ చేయాల్సి ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్స్లో ఎలాగంటే మీకు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్స్లో చూసుకున్నట్టయితే మీకు వీక్లీ మీరు ఒకసారి 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది. 5 days కూడా మీకు స్ప్లిట్ ఇస్తుంటారు. కొంతమంది నర్సెస్ ఎర్లీ షిఫ్ట్స్ చేస్తుంటారు, కొంతమంది నర్సెస్ లేట్ షిఫ్ట్స్ చేస్తుంటారు. ఇలాగా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్స్ లో నేనైతే ముందు వార్డ్స్ లో పనిచేసేవాడిని. ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ మూవ్ అవడం వల్ల నా షిఫ్ట్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఈ 12-hour షిఫ్ట్స్ ఎలా అంటే మీకు మార్నింగ్ 6:30 అంటే 7:30 AM నుంచి ఈవినింగ్ 8:30 PM వరకు ఆర్ 8 o'clock వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ నైట్ షిఫ్ట్స్ చూసుకుంటే మీకు సేమ్ ఇండియాలో ఎలా ఉంటాయో 8 to 8 ఇక్కడ కూడా అంతే. అండ్ ఎర్లీ షిఫ్ట్స్ చెప్పినట్టే మీకు మార్నింగ్ 7:30 to 1 o'clock. లేట్ షిఫ్ట్ చూసుకుంటే మీకు 1 o'clock to 7:30 కానీ 8 o'clock వర్క్. సో హాస్పిటల్ కొంచెం డిఫరెంట్ గా స్టార్ట్ చేస్తాయి షిఫ్ట్స్. కొంతమంది ఎర్లీ 7 o'clock షిఫ్ట్ స్టార్ట్ చేస్తారు, కొంతమంది 7:30, కొంతమంది 8 o'clock అలా షిఫ్ట్స్ చేస్తారు అనమాట. సో ఇలా ఉంటాయి అనమాట షిఫ్ట్స్ చూసుకుంటే. నెక్స్ట్ శాలరీ వైజ్ చూసుకుంటే మీకు అంటే మినిమం మనం ఓవర్సీస్ నర్సెస్ గా వచ్చినప్పుడు మనం మినిమం శాలరీ అంటే స్టార్టింగ్ శాలరీ ఎలా ఉంటుంది అంటే 24,000 ప్యాకేజ్ ఉంటుంది అనమాట యాన్యువల్లీ. అలాగా మీకు ఇయర్లీ వన్స్ మీకైతే ఎన్ఎంసి పిన్ ఎప్పుడైతే రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు ఇంకా స్కేల్ అనేది అలా పెరుగుతుంటుంది. అండ్ యాన్యువల్లీ కూడా మీకు స్కేల్ అలా పెంచుతూనే ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు శాలరీ కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఎర్న్ చేయాలనుకుంటే బ్యాంకింగ్ షిఫ్ట్స్ అని ఉంటాయి. మీరు పర్టికులర్ ఏజెన్సీతో మీరు రిజిస్టర్ అయ్యి మీరు ఎక్స్ట్రా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అది వర్త్ అని చెప్పాలి, మీరు చాలా 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 ఎర్న్ చేయొచ్చు అని చెప్పాలి. ఇలా ఉంటుంది అనమాట. అంటే మీకు బ్యాండ్స్ ఉంటాయి అనమాట. Band 5, Band 6, Band 7, Band 8, Band 9 ఇస్ ద లాస్ట్ బ్యాండ్. సో మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు బ్యాండ్స్ అలాగా ఇంప్రూవ్ చేసుకొని వెళ్ళొచ్చు. Band 5 నుంచి Band 6. Band 5 అంటే జస్ట్ రిజిస్టర్ నర్స్. Band 6 అంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇంకా రోస్టరింగ్ లో కానీ లైక్ టీమ్ లీడ్ కానీ అలాగా రోల్ చేసే లీడ్ చేసే రోల్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బ్యాండ్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు, 1 band to the other. ఇలా ఉంటుంది అనమాట బ్యాండ్ వైజ్ చూసుకుంటే. అండ్ ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వస్తే అసలు ఎలా ఉంటుంది, చాలా మందికి ఓవర్సీస్ నర్సెస్ కి ఐడియా ఉండదు అసలు యూకేలో వర్క్ ప్యాటర్న్ అలా ఉంటుంది, ఏం చేయాలి,
ఆల్మోస్ట్ ఇండియన్ ఎన్వైరన్మెంట్ లాగా ఉంటుందా లేదా అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్లీ మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే మన స్టార్ట్ ఆఫ్ ద డే మనకి ఎలా స్టార్ట్ అవుతుందంటే మనకి హ్యాండ్ ఓవర్ బ్రీఫింగ్ అని ఉంటుంది అనమాట. నైట్ షిఫ్ట్స్, ఒకవేళ మీరు మార్నింగ్ షిఫ్ట్స్కి వెళ్ళంటే నైట్ షిఫ్ట్ నర్సెస్ నుంచి మీకు బ్రీఫింగ్ ఉంటుంది. సో మనకి ఎలా అంటే మనకు ఒక ప్రింటెడ్ పేపర్ ఒకటి ఉంటుంది. వాళ్ళు నైట్ షిఫ్ట్స్ నర్సెస్ అయితే అది ఆల్మోస్ట్ మార్నింగ్ షిఫ్ట్స్లో నర్సెస్కి ఎంతమంది ఉన్నారో అంతమందికి వాళ్ళు ప్రింట్ చేసి ఎన్ని పేషెంట్స్ టోటల్, నేను వర్క్ చేసిన ప్లేస్ అయితే మాకు అరౌండ్ 28 బెడ్స్ అలా ఉంటాయి అన్నమాట. సో అలాగా నర్సెస్కి స్ప్లిట్ చేసి కాపీస్ ఇస్తారనమాట. ఆ కాపీస్లో పేషెంట్ డీటెయిల్స్, పేషెంట్ ప్రాబ్లమ్స్ కానీ, పేషెంట్ డయాగ్నోసిస్ కానీ, పేషెంట్ అప్కమింగ్ ప్లాన్స్ కానీ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి క్లియర్గా. సో మొత్తం ఒకే నర్స్ బ్రీఫింగ్ ఇవ్వరు. అలాగా 2-3 నర్సెస్ వచ్చి వాళ్ళ రిలేటెడ్ పేషెంట్స్ని మనకి బ్రీఫింగ్ ఇస్తారన్నమాట. ఆ బ్రీఫింగ్లో ఏమైనా పెండింగ్ ఏమైనా ఉన్నాయా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అవి మనం ఫర్దర్గా ఫాలోఅప్ చేయాలన్నమాట. సో వన్స్ ఎప్పుడైతే మనకి హ్యాండ్ ఓవర్ ఫినిష్ అవుతుందో, ఈవెన్ ఫస్ట్ మర్చిపోయాను, ఆ హ్యాండ్ ఓవర్లో కూడా మనకి చాలా రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట. అంటే స్టాఫ్ రిలేటెడ్ కానీ, పేషెంట్ రిలేటెడ్ కానీ ఏమన్నా డిస్కస్ చేసుకుంటారు ఇనిషియల్గా. లైక్ టీమ్ వర్క్ మూవ్ అవ్వాలి. మార్నింగ్ అంటే ఒక 3 నర్సెస్ ఒక సైడ్, 3 నర్సెస్ ఒక సైడ్ అలా స్ప్లిట్ అయ్యి పేషెంట్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో వన్స్ ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ బ్రీఫింగ్ అవుతుందో, ఇంకా స్ట్రైట్ టు we have to go to our allocated patients. Firstly, patients, నేనుంటున్న హాస్పిటల్ పేషెంట్స్ అందరికి ఇండివిజువల్ రూమ్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ ఆఫ్ ద పేషెంట్స్ రూమ్స్కి వెళ్ళి మనం ఫస్ట్ వాళ్ళకి వాష్ ఇచ్చారా లేదా నైట్స్ అవన్నీ చూసుకొని, నెక్స్ట్ మెడికేషన్స్ ఎర్లీ మార్నింగ్ మెడికేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాం. అండ్ మెడికేషన్స్ వన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి, బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రొవైడ్ చేస్తారంటే, ఒక ట్రాలీ తీసుకొని వస్తారు. ఆ ట్రాలీలో అన్ని మెన్యూస్ ఉంటాయి అన్నమాట. అలాగా ప్రతి పేషెంట్కి ప్రీవియస్ షిఫ్ట్లోనే ఆర్ లైక్ స్టార్ట్ ఆఫ్ ద డేలోనే వాళ్ళకి మెన్యూస్ వెళ్తాయి. ఆ మెన్యూస్లో వాళ్ళకి ఏం కావాలో, ఆ డేకి ఏమేమి ఉన్నాయో అన్ని వాళ్ళకి ఒక పేపర్ వెళ్తారు అనమాట. అవి వాళ్ళు టిక్ చేస్తారు. సో మార్నింగ్ అంతా అవి మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆ డిపార్ట్మెంట్లో చాలా మంది ఉంటారు. నర్సెస్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంకా నర్సింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, హెల్త్ కేరర్స్ ఉంటారు. ఇలా చాలా మంది డిఫరెంట్ జాబ్ రోల్స్ లో చేసే పీపుల్ అయితే ఉంటారు అక్కడ. సో అందరూ గెట్ టుగెదర్ గా అది బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేస్తాం. కొంతమంది బ్రేక్ఫాస్ట్ అంటే వాళ్ళకి సొంతంగా పేషెంట్స్ తినాలి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మనం అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ సర్వింగ్ అదంతా అయిపోతాం, మొత్తం మళ్ళీ ప్లేట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్కి మెన్యూస్ ఫిల్అప్ చేసి పేషెంట్స్ దగ్గర నుంచి తీసుకుంటాం. అండ్ ఇదంతా అయ్యేసరికి అరౌండ్ 11 o'clock అయిపోద్ది. అండ్ మార్నింగ్ నోట్స్ అయితే రాయాలి. సో ఇక్కడ యూకేలో మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ మీకు చూసుకుంటే మీకు అంత కంప్యూటరైజ్డ్ అనమాట. సో మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. మరి అంత ఎక్సలెంట్ స్కిల్స్ అవసరం లేదు. బేసిక్ స్కిల్స్, టైపింగ్ కానీ, వర్డ్ ఫార్మాట్ కానీ, ఈ స్కిల్స్ ఉంటే సరిపోతాయి. అండ్ ఎందుకంటే మనం కమ్యూనికేషన్ అలా మెయింటైన్ చేయాలన్నమాట. మన నోట్స్ ఇంకా చాలా మంది నర్సెస్, డాక్టర్స్ అయితే చదువుతారు. సో మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ అవన్నీ కొంచెం బేసిక్ గ్రామర్తో ఉండేటట్టు చూసుకోవాలి.
సో లంచ్ తర్వాత చూసుకుంటే మోస్ట్లీ మీకు ఐవి మెడికేషన్స్ అని అనేవి అయితే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. ఈవెన్ కొంతమంది పేషెంట్స్కి ఐవి ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా మార్నింగ్ ఇంకేమైనా పెండింగ్ వర్క్ ఉంటే అవి క్లియర్ చేసుకోవచ్చు, లైక్ రెఫరల్స్ కానీ ఇలా. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ మీకు స్టూడెంట్ నర్సెస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు స్టూడెంట్ నర్సెస్కి ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ సైన్ ఇన్ ఫామ్స్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళైతే మనం ఖచ్చితంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే మనం నాలెడ్జ్ అండ్ గైడెన్స్ మనం షేర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ట్యూటర్స్ మనకి ఫీడ్బ్యాక్ అడుగుతారు, స్టూడెంట్ ఎలా పర్ఫామ్ చేశారా లేదా, మంచిగా అప్డేట్ నాలెడ్జ్తో ఉన్నారా లేదా అని మనకి క్రాస్ చెక్ చేస్తారు, అలా అనమాట. అండ్ నెక్స్ట్ మీరు డాక్టర్స్ రౌండ్స్ అయితే ఉంటాయి. అది డిపెండ్స్, సమ్టైమ్స్ దే డూ ఇన్ ద మార్నింగ్, సమ్టైమ్స్ దే డూ ఇన్ ది ఆఫ్టర్నూన్. సో ఆ రౌండ్స్లో మీరు డాక్టర్స్తో కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎలా ఉంటుంది అన్నమాట. సో మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఏమైందో, సో ఓవరాల్ ఈవినింగ్ నోట్స్లోనే నోట్స్ అంతా ఫైల్ చేస్తాం యూజువలీ. అండ్ సమ్ టైమ్స్ ఏదైనా ఇంపార్టెంట్ నోట్స్ రాయాల్సి ఉంది. ఆఫ్టర్నూన్ కూడా కొంతమంది నర్సెస్ అయితే నోట్స్ ఫైల్ చేస్తుంటారు. అండ్ సో ఈ 12 hour షిఫ్ట్లో కానీ 10 hour షిఫ్ట్లో కానీ ఏ షిఫ్ట్లో కానీ మీకు అరౌండ్ నర్సెస్కి అయితే 3 breaks అయితే ఉంటాయి. మార్నింగ్ బ్రేక్, ఆఫ్టర్నూన్ బ్రేక్ అండ్ టీ టైం బ్రేక్. సో మార్నింగ్ బ్రేక్ చూసుకుంటే మీకు అరౌండ్ 30 minutes ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ బ్రేక్ చూసుకుంటే మీకు 45 minutes ఉంటుంది. అండ్ ఈవినింగ్ బ్రేక్ చూసుకుంటే మీకు 30 minutes ఉంటుంది. అండ్ బ్రేక్స్ డిపెండ్స్, వేరీస్ ఫ్రమ్ హాస్పిటల్ టు హాస్పిటల్. అండ్ ఇలా ఉంటాయి అన్నమాట బ్రేక్ టైమింగ్స్. ఇంకో విషయానికి వచ్చేస్తే రేసిజం. చాలా మంది ఓవర్సీస్ నర్సెస్ కి ఇదో భయం, అసలు రేసిజం ఉంటుందా, అసలు అక్కడ మనం సర్వైవ్ అవ్వగలమా లేదా అబ్రాడ్ కంట్రీస్ లో అని చాలా కంగారు పడుతుంటారు. రేసిజం ఉందా లేదా అని నన్ను అడిగితే ఎస్ అని చెప్తాను. బీయింగ్ అన్ ఇంటర్నేషనల్ లైక్ రెసిడెంట్, మనం ఖచ్చితంగా రేసిజం అయితే ఎక్స్పోజ్ అవుతాం వన్ ఆర్ ది అదర్ సిచ్యువేషన్స్ లో. సో ఆ సిచ్యువేషన్ లో మనం కొంచెం స్ట్రాంగ్ గా ఉండగలిగితే మనం సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ. ఇక్కడ ఎలాగంటే వాళ్ళకి నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే ఏ కామెంట్ చేయకుండా అసలు మాట్లాడరు కూడా. అదే బెటర్. ఏదైనా కామెంట్ చేసే బదులు వాళ్ళకి నచ్చకపోతే కాముగా ఉండి మనతో మాట్లాడడం, మన వైపు చూడకూడదు. సో అది చాలా చాలా బెటర్ కంపేరింగ్ when they are trying to give us some aggressive comments or something like that. నేను కూడా బీయింగ్ ఎన్ నర్స్, లైక్ కొన్ని సిచ్యువేషన్స్ లో నేను కూడా రేసిజంకి అయితే ఎక్స్పోజ్ అయ్యాను. సో నేనైతే అంత పెద్ద పట్టించుకోను, ఎందుకంటే మనం ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే మనం జస్ట్ స్వైప్ ఆఫ్ చేయాలంతే. షిఫ్ట్కి వెళ్ళామా లేదా వచ్చేసామా, మన పని మనం చేసుకున్నాం అంటే ఎవడో మనల్ని గెలకడు. సో అదైతే నేను స్ట్రాంగ్ గా చెప్తాను ఓవర్సీస్ నర్సెస్ కి. రేసిజం అయితే ఖచ్చితంగా ఉంటుంది, కాకపోతే మీరు దాన్ని అవాయిడ్ ఈజీగా చేయగలిగితే మీరు సర్వైవ్ అవ్వగలరు. ఎందుకంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ని మనం చూడాలి. సో అదనమాట. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నర్సింగ్ ఎలా ఉంటుందంటే, మీరు అటు వర్క్ చేస్తూ అటు చదవాల్సి వస్తుంది. మీ కాంపిటెన్సీ స్కిల్స్ మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు పలానా వర్క్స్ ప్లేస్లో వర్క్ చేసినప్పుడు మీకు డిఫరెంట్ సెటప్స్ ఉంటాయి హాస్పిటల్లో. ఐదర్ లైక్ ఐసీయూ నర్స్ కానీ, థియేటర్ నర్స్ కానీ, ఆర్ వార్డ్ నర్స్ కానీ, ఇలా డిఫరెంట్ సెటప్స్ ఉంటాయి. సో మీరు ఏదైనా సెటప్లో వర్క్ చేసినప్పుడు అక్కడ మీకు పర్టికులర్ కాంపిటెన్సీస్ అనేవి ఉంటాయి. ఆ కాంపిటెన్సీస్ మీరు ఖచ్చితంగా అది ఫినిష్ చేసి మీ స్కిల్స్ అనేవి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అది అది మాత్రం అది చాలా ఇంపార్టెంట్. మీ స్కిల్స్ కానీ మీరు అప్డేట్ చేసుకోకపోతే, ఫర్ సపోజ్ ఐవి క్యానలేషన్ కాంపిటెన్సీ అనేది ఉంటుంది. సో మీరు ఆ కాంపిటెన్సీ అయితే థియరీ ప్లస్ ప్రాక్టికల్ అనేది ఉంటుంది. అది మీరు కంప్లీట్ చేసుకోకపోతే మీరు ఐవి క్యానలైజ్ అయితే ఏ పేషెంట్ మీద చేయలేరు. ఈవెన్ బ్లడ్ కాంపిటెన్సీ కానీ, లైక్ ఓరల్ మెడికేషన్ కాంపిటెన్సీస్ కానీ, అలా చాలా డిఫరెంట్ కాంపిటెన్సీస్ ఉంటాయి. సో ఈ బెనిఫిట్ ఏంటంటే మీరు ఎంత త్వరగా ఈ కాంపిటెన్సీస్ అయితే మీరు కంప్లీట్ చేసుకోగలరు, మీరు అంతే త్వరగా మీరు మీ సొంతంగా మీరు చేసుకోవచ్చు వాటిలో, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా ఐవి మెడికేషన్స్ అడ్మినిస్టర్ చేయాలంటే ఇక్కడ ఖచ్చితంగా డ్యూయల్ సైన్ ఆఫ్ అనేది ఉండాలి. డ్యూయల్ సైన్ ఆఫ్ ఏంటంటే ఇద్దరు నర్సెస్ ఐవి మెడికేషన్ కానీ ఇంకేదైనా ఓరల్ మీరు ఎక్కువ డోసేజ్ ఇచ్చే ఓరల్ మెడికేషన్ అనేది డబుల్ చెక్ చేసి సైన్ చేసి ఖచ్చితంగా అయితే అది అడ్మినిస్టర్ చేయాలి, లేకపోతే అది చేయడానికి అయితే అవ్వదు. అలా ఉంటుంది అనమాట. ఈవెన్ మీరు ఇన్సులిన్ ఇచ్చేటప్పుడు డబుల్ చెక్ చేసుకొని సైన్ చేసుకొని అంతా నోట్ చేసుకొని అయితే ప్రాసెస్. సో దానివల్ల కొంచెం ఎర్రర్స్ అయితే, మెడికేషన్స్ ఎర్రర్స్ అయితే తగ్గుతాయి. అదైతే చాలా మంచి ఆస్పెక్ట్ అని అనిపించింది నాకైతే. యాన్యువల్లీ విషయానికి వస్తే మీకు అరౌండ్ 7 weeks ఉంటాయి ఇయర్లీ. సో ఈ 7 weeks మీరు ఎండ్ ఆఫ్ ది ఇయర్లో అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. కొన్నిసార్లు వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ అయితే నెక్స్ట్ ఇయర్కి అయితే చేస్తారు. ఇంకా నెక్స్ట్ నర్స్ పేషెంట్ రేషియో చూసుకుంటే మీకు 1:4 కానీ 1:1 ఎస్పెషల్లీ ఇన్ ఐసీయూ సెటప్, అండ్ సమ్టైమ్స్ మీకు 1:8 1:9 అలా వస్తుంటాయి. ఇక్కడ బేసిక్గా ఏఎన్హెచ్ఎస్ హాస్పిటల్లో చూసుకున్నా మీకు 1:4 నర్సెస్ అయితే 1:4 పేషెంట్స్ అయితే ఇవ్వాలి. కాకపోతే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చూసుకుంటే మీకు అలా అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ఎక్కువ ఉంది. సో అందుకని మనం ఎక్కువ పేషెంట్స్ని తీసుకోవాల్సి వస్తుంది. ఎస్పెషలీ ఇన్ ద వార్డ్స్ సెటప్లో మీరు చూసుకుంటే చాలా హెక్టిక్గా ఉంటుంది సిచ్యువేషన్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఏదైనా అయినప్పుడు హాస్పిటల్ ఏదైనా రాంగ్ మెడికేషన్ కానీ ఏదైనా ప్రాబ్లం అయ్యి పేషెంట్కి మన వల్ల యూజువల్లీ డాక్టర్స్ అయితే కవర్ చేయగలరు ఇండియాలో ఏదైనా చెప్పి. కాకపోతే ఇక్కడ ఏంటంటే యూకేలో ఏదైనా అయినా మనకి కవర్ చేయడానికి ఎవరు ఉండరు. సో మనం ఏం చేసినా అది మన మీదకి వస్తుంది రెస్పాన్సిబిలిటీ. సో ఏదైనా చేసినప్పుడు మనం జాగ్రత్తగా చేయాలి ఇక్కడ. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉండేటప్పుడు మనకి మెంబర్షిప్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఆర్సిఎన్ మెంబర్షిప్ అని, నెక్స్ట్ యూనిసెన్ అని, అలా చాలా చాలా యూనియన్స్ అయితే ఉన్నాయి, నర్స్ యూనియన్స్. సో వాళ్ళు ఏంటంటే మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళని హెల్ప్ చేస్తుంటారు. సో ఇట్స్ సేమ్ లైక్ దే ప్రొవైడ్ అడ్వకేసీ టువర్డ్స్ అస్. యూజువల్గా ఇక్కడ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ ఏవైనా అయితే వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు డాక్టర్స్ మీద కానీ నర్సెస్ మీద కానీ వేరే ఎవరైనా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీద. సో అలాంటప్పుడే ఇలాంటి యూనియన్స్ మనకి హెల్ప్ చేస్తాయి. సో ఇట్స్ బెటర్ మనం యూకేలో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా యూనియన్ చూస్ చేసుకొని మనం మంత్లీ ఇంత పే చేయాల్సి ఉంటుంది. నేనైతే ఆర్సిఎన్ యూనియన్లో అయితే ఉన్నాను. నేను మంత్లీ అరౌండ్ 16 pounds అయితే పే చేస్తాను. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీ నర్స్ మస్ట్ డూ అని చెప్పాలి. డాక్యుమెంటింగ్ విషయానికి వస్తే మీకు మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, పేషెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు కంప్యూటర్లోనే ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటే ఇక్కడ కరెంట్ అయితే మేము అమెరికన్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తాం, ఎపిక్ అని. సో ఆ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది అంటే మీకు అన్ని మెడికేషన్స్తో నెక్స్ట్
అన్ని రిలేటెడ్ మెడికల్ ఇన్ఫర్మేషన్ కానీ అన్నీ మీరు కంప్యూటర్లోనే టైప్ చేసి సేవ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇట్ విల్ బి మానిటర్డ్. అందులో మనం ఏ పాసిబిలిటీస్ ఉండవు మనకి అసలు పేషెంట్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయడం కానీ అలాంటివి ఏమి చేయకూడదు. ఒకవేళ చేసినట్టయితే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. సో మనం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పేషెంట్ గురించి బ్రౌజ్ చేసి చూసామా లేదా క్లోజ్ చేసామా అంటే అంతవరకు మాత్రం మనం పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ చెక్ చేయకూడదు అదనమాట. సో అందుకనే మనకి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండడం చాలా మంచిది. అండ్ మా హాస్పిటల్ అనే కదా, చాలా హాస్పిటల్స్ కంప్యూటర్ బేస్డ్ డాక్యుమెంటేషన్ ఫాలో అవుతాయి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే సిక్ లీవ్స్. మీరు ఎప్పుడైనా సిక్ అయ్యారనుకోండి, మీకు యూజువలీ యాన్యువల్లీ మీకు అరౌండ్ 3 episodes ఆఫ్ సిక్ లీవ్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 episodes ఎలాగంటే మీకు 3 times తీసుకోవచ్చు. ఈ 3 times డ్యూరేషన్ మీకు ఐదర్ 1 week అవ్వచ్చు, లేకపోతే 4 days అవ్వచ్చు, 2 days అవ్వచ్చు, 1 day అవ్వచ్చు. ఒక రోజు కానీ ఒక రోజు కన్నా ఇంకా ఎక్కువ రోజులు తీసుకుంటే మీకు అది 1 episode కింద కౌంట్ అవుతుంది. అలాగే మీరు 3 episodes అయితే తీసుకోవచ్చు. అండ్ మీరు 4 days కన్నా ఎక్కువ తీసుకుంటే లీవ్ 1 episode కి మీరు సెల్ఫ్ సర్టిఫై చేసుకొని మీరు బ్యాక్ టు డ్యూటీ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు 4 days కన్నా ఎక్కువ తీసుకుంటే మీరు ఐదర్ జీపీ లైన్ ద్వారా వెళ్ళాలి. సో జీపీ జనరల్ ప్రాక్టీషియన్ దగ్గర నుంచి మీరు ఒక సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకొని మీరు మీ నర్స్ మేనేజర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలా అనమాట. అండ్ మీరు ఎక్కువ సిక్ లీవ్స్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కాజ్ చూస్తారు, అసలు ఎందుకు ఇలా సిక్ అవుతున్నాడు, ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని చూస్తారు. సో బీ మైండ్ఫుల్ అనమాట. సిక్ లీవ్స్ చాలా మంది కొన్ని నార్మల్ జనరల్ ఒకేషన్స్ లో కూడా తీసుకుంటారు. సో సిక్ లీవ్స్ ఎక్కువ తీసుకోవడం మంచిదైతే కాదు, అవసరమైనప్పుడు వాడుకోవడం చాలా మంచిది అది. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ హ్యావ్ ఎ గుడ్ వీకెండ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.